హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు బాదం మిల్క్ చూపిస్తాను. సమ్మర్ కాబట్టి నేను ఒక హాఫ్ కప్ బాదం తీసుకున్నాను. దీన్ని నేను ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచుకున్నాను. మార్నింగ్ వీటిని ఒక ప్యాన్లోకి తీసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 15 minutes బాయిల్ చేసుకోవాలి. ఇది మీకు బాయిల్ అయినాక కొంచెం పైకి నురగంతా వస్తుందండి. అప్పుడు ఒకసారి మీరు ఏంటంటే ఒక బాదాంని తీసుకొని ప్రెస్ చేస్తే స్కిన్ బయటికి వస్తుందన్నమాట. స్కిన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ ఈజీగా రిమూవ్ అయిందంటే మీకు అవి కుక్ అయిపోయినట్టే. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే మీకు స్కిన్ పోయి పైన స్కిన్ పోయి బాదం రావాలి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకొని కొంచెం చల్లారినాక స్కిన్ అంతా తీసేసి ఈ బాదాంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక టోన్ మిల్క్ తీసుకున్నాను. దీనికి ఫుల్ క్రీమే అవసరం లేదండి. టోన్ మిల్క్ ఒక్కసారి పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ బాదం పప్పుని ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ థిక్ పేస్ట్లో మళ్ళీ కొంచెం పాలు పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని దీన్ని మనం ఒక పొంగొచ్చిన పాలల్లో ఈ పేస్ట్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా, క్లాత్స్ లేకుండా ఫుల్గా నీట్గా కలుపుకొని ఇంకొక 10 minutes మనం 10 to 15 minutes బాగా దాన్ని బాయిల్ చేసుకుంటే మీకు బాదం మిల్క్ రెడీ అవుతుంది. చూసారా, ఇలా పక్కనంతా కూడా మీకు మీగడంతా స్క్రేప్ ఉంటుంది, అంతా తీసుకొని కలపాలన్నమాట. కలిపితే మీకు బాదం మిల్క్ రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ థిక్గా మీకు తెలుస్తుందండి, థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కట్టేసేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకుంటే ఒక 4 hours మీకు చల్లని బాదం మిల్క్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాదం మిల్క్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.